ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఒక్క చిన్న వర్డ్ చెప్పేసి భార్యాభర్తల సంబంధాన్ని విడగొట్టేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు ఇదిలా కుదరదు, దీనివల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. తలాక్ గురించి అంటున్నారా? ఓకే. సో అదేనా ప్రొనౌన్సియేషన్లో నేను ఏమైనా తప్పు మాట్లాడతానేమో అని చెప్పి తలాక్ దాని గురించి మాట్లాడతాను. తలాక్ గురించి మీరు దానికి సపోర్ట్ చేస్తారా మీ ఉద్దేశ ప్రకారం? దాంట్లో కూడా ఒక పాయింట్లో సమాధానం లేదు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను, నా భార్యకి ఏదో కోపం వచ్చేసింది, తలాక్ 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 అని 3 సార్లు చెప్పేశాను అంటే విడాకులు అయిపోయాయి అన్నది ఖురాన్లో లేదు. ఓకే, అన్నది ఖురాన్లో లేదు. ఇది ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతుందో తప్పు. 3 సార్లు తలాక్ చెప్తే తలాక్ అయిపోయింది అన్నది ఎవరైనా కల్పించుకున్నారేమో, కానీ ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి ఏదో వర్గాల్లో ఒక వర్గం ఎవరైనా కల్పించుకున్నారేమో, కానీ ఇది ఖురాన్ టీచింగ్ కాదు. అసలు తలాక్ యొక్క సిస్టమ్ ఖురాన్లో దేవుడిచ్చింది ఏంటో మీకు చెప్తాను. ఉదాహరణకి నాకు నా భార్యకి, ఎగ్జాంపుల్ నాదే తీసుకొని చెప్తాను మీకు. నాకు నా భార్యకి ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, ఏం చేయాలంట? స్టెప్ బై స్టెప్గా ఇస్లాం చెప్పింది, ఖురాన్ చెప్పింది. ఫస్ట్ నేనేం చేయాలి? నా భార్యకి చెప్పాలి, నాకు ఈ విషయం నచ్చట్లేదు. నేనే ఫస్ట్ యాజ్ ఏ కౌన్సిలర్గా నేను మంచిగా కూర్చొని మాట్లాడగలగాలి. అయినా మనస్పర్ధలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేకుండా తను ఏదో బిహేవ్ చేస్తుంది, మా ఇద్దరి మీద చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్ ఏంటి? నా పెద్దవాళ్ళకి వారి పెద్దవాళ్ళకి చెప్పాలి. రైట్. సెకండ్ స్టెప్. అప్పుడు ఏం చేస్తారు? నా పెద్దల నుంచి ఒక వ్యక్తి, ఆమె పెద్దల నుంచి ఒక వ్యక్తి కలిసి కూర్చొని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, మిస్టేక్ నాదా తనదా, ఐడెంటిఫై కౌన్సిలింగ్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్లో ప్రాబ్లం క్లియర్ అయిపోవచ్చు. కౌన్సిలింగ్ అయినప్పటికీ ఒకవేళ నాకు తగ్గట్టుగా నాకు ప్రాబ్లమేటిక్గా నా వైఫ్ ఉంటే, అంటే నా భార్య వల్ల నాకు ప్రాబ్లం ఒకవేళ వస్తుంటే, నేను అప్పుడు ఏం చేయాలి? నా బెడ్రూమ్ అనేది వేరు చేసుకోవాలి. నైట్ తనతో నేను విడిగా పడుకోవాలి. అంటే నేను నీతో అసంతృప్తిగా ఉన్నాను, నేను నీతో అయిష్టంగా ఉన్నాను అని చెప్పేసి రాత్రి విడిగా పడుకోవడం మొదలుపెట్టాలి. థర్డ్ స్టెప్. కొంతకాలం గడిచింది, వారం 10 రోజులు 15 రోజులు గడిచింది, అయినా తన బిహేవియర్లో మార్పు రాలేదు, తను సంస్కరించుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పాలి. ఇది ఫోర్త్ స్టెప్. ఓకే, తలాక్ ఇస్తున్నాను అని చెప్పి ఒకసారి తలాక్ చెప్పాలి. ఒకసారి తలాక్ చెప్పిన తర్వాత 30 డేస్ మేము ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఒకే ఇంట్లో ఉండాలి. ఈ 30 డేస్లో నా మనసు మారినా తన మనసు మారినా కానీ కలిసిపోయాం. అలాగే స్టిల్ ప్రాబ్లం ఉంటే 30 డేస్ తర్వాత రెండోసారి నేను తలాక్ నీకు ఇస్తున్నాను అని రెండోసారి చెప్పాలి. రైట్. 2 తలాక్లే, ఆ తర్వాత మళ్ళీ 30 డేస్ కలిసి ఉండాలి ఒకే ఇంట్లో. ఓకే. అప్పటికీ మాలో మార్పు రాకపోతే మూడోసారి నేను తలాక్ ఇస్తున్నాను మూడోసారి కనుక నేను చెప్తే అప్పుడు తలాక్ అయిపోతుంది, విడాకులు అయిపోతాయి. ఒక ప్రాసెస్ ఉంది దాని. ఇది ప్రాసెస్. ఓకే. ఏదైతే ప్రజల్లో 3 సార్లు తలాక్ అంటే తలాక్ అయిపోతుంది అన్నది ఏదైతే ఉందో, ఇది ఇస్లాంలో లేని విషయం, జరుగుతున్న తప్పుడు ప్రచారం. ఎవరైనా ఇలా ఇస్లాంలో ఉందని ఏదైనా ముస్లిం అలా ఆచరించుకుంటే అతను ఖురానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇస్లాంలో లేనిది అది, ఖురానికి విరుద్ధంగా చేస్తున్నాడు. అంటే ఇది ఇస్లామిక్ సిస్టమ్. నేనంటాను ఇంత గొప్ప సిస్టమ్ ఇంకెక్కడైనా ఉందా అంటే నాకైతే కనిపించలేదు. ఉందేమో కానీ ఎక్కడా లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సిస్టమ్ ఎక్కడ నాకు కనిపించలేదు. ఇక్కడే కౌన్సిలింగ్ అయిపోయింది కదా. నేను కోపంలో ఒక రోజు తలాక్ చెప్తే, కోపంగా గొడవ పెట్టుకుంటే పెద్దవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతే నేను తనకి బెడ్ దూరం చేసి నేను విడిగా పడుకుంటాను. అక్కడ కూడా రియలైజేషన్ లేకపోతే ఒకసారి తలాక్ చెప్తాను. తలాక్ చెప్పడం మొదలుపెట్టాను అంటే భయం అనేది మొదలవుతుంది, ఫ్యూచర్ థాట్స్ అనేవి వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలని ఆలోచన వస్తుంది. 1 నెల టైం ఉంది, సెకండ్ తలాక్ అయింది, ఇంకా నెల టైం ఉంది, మూడోసారి తలాక్ అయింది. ఇది అయితే ఇది నేను నా భార్యను వదిలేయాలి అంటే ఇది సిస్టమ్. ఒకవేళ నాతో నా భార్యకు ప్రాబ్లం ఉండి నా భార్య నన్ను వదిలేయాలంటే లేదా ఉంది, దాన్ని ఖులా అంటారు. ఇది తలాఖ్, అది ఖులా. తలాఖే అందరికీ తెలుసు, ఖులా ఎందుకు తెలియదు? ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ప్రచారం చేయాలనుకుంటున్నారు కాబట్టి అదే ప్రచారం అవుతుంది. అంతే. ఒక మాట చెప్పాలంటే మేడం, ఈ ప్రపంచంలో అతి ఎక్కువ అపార్థాలు గురైన ధర్మం ఏదైనా ఉంది అంటే ఇస్లాం. అపార్థాలు గురైన ధర్మం అంటే యాక్చువల్ ఉండేది వేరు, ప్రచారం వేరు జరుగుతుంది. ఇప్పుడు నా భార్య ఒకవేళ నన్ను వదిలేయాలనుకుంటే తనకున్నటువంటి ఫ్రీడమ్ ఏంటంటే ఖులా అంటే నా నుంచి తను డైవర్స్ తీసుకుంటుంది. దాని ప్రాసెస్ ఏంటి? తనకు నేను నచ్చకపోతే, నా బిహేవియర్ నచ్చకపోతే తను నాతో మాట్లాడుతుంది, తను నాతో చెప్తుంది. చెప్పలేకపోయింది, చెప్పింది నేను మారట్లేదు, అప్పుడేం చేయాలి? తను పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఏ పెద్దవాళ్ళు?
ఎవరైతే మా వివాహంలో నా భార్యకి సంరక్షకుడుగా ఎవరైతే ఉన్నారో, నాన్న అన్నన ఎవరో సంరక్షకుడుగా వాళ్ళు ఉంటారు కదా, సంరక్షకుడుగా సంతకం పెడతారు వివాహంలో, మ్యారేజ్లో. ఓకే. అంటే మ్యారేజ్ ఇస్లామిక్ నిఖాలో సంరక్షకుడు లేకుండా అమ్మాయి మ్యారేజ్ అవ్వదు, సంరక్షకుడు ఉండాలి. ఎవరైతే సంతకం పెట్టారో సంరక్షకుడికి విషయం తెలుస్తుంది, ఇది ప్రాబ్లం ఉంది అని వాళ్ళు కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారు. ఓకేనా, ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారంటే హాజీ అని ఉంటారు. హాజీ అంటే ఇస్లామిక్ జడ్జ్. ఇస్లామిక్ ఎవరైతే మ్యారేజ్ చేస్తారో, మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్, ఇస్లామిక్ రిజిస్టర్ మ్యారేజ్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ హాజీకి ఉంటుంది. హాజీ అంటే ఇస్లామిక్ పేరులో జడ్జ్ అని అర్థం. అతని దగ్గరికి మ్యారేజ్ విషయం వెళ్తే అతను కూర్చోబెట్టి ఇద్దరికి నచ్చ చెప్తారు. ఓకేనా, అయినప్పటికీ అవ్వకపోతే 3 స్టెప్స్ అయిపోయి తను చెప్పింది, తన వైపు సంరక్షకుడు చెప్పాడు, మూడోది హాజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఇక్కడ కూడా అవ్వకపోతే అప్పుడు అమ్మాయి తరపు నుంచి పేపర్స్ తయారు చేసి, హులా పేపర్స్ అంటారు వాటిని, హులా పేపర్స్ తయారు చేసి అబ్బాయికి ఇస్తారు, నువ్వు హులా ఇవ్వు. దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఒక భర్తకి తన భార్యను వదిలేసే హక్కు ఎంతైతే ఉందో అంతే హక్కు భార్యకి భర్తను వదిలేసే హక్కు ఉంది. దాన్ని హులా అంటారు, దీన్ని తలాక్ అంటారు. తలాక్ అంటే ఇది సిస్టమ్, ఇది సిస్టమ్. అయితే ఇప్పుడు ఏదైతే 3 సార్లు తలాక్ చెప్పారో, చెప్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే మీరు తీసుకొచ్చారు, ఇప్పుడు రీసెంట్గా ఒక జియో పాస్ అంది, వచ్చింది, మనం వింటున్నాం కదా. ఒకవేళ దాంట్లో ఏంటి, ఇప్పుడు ఉదాహరణ నేను 3 సార్లు తలాక్ నా భార్యకి చెప్పేస్తే నేను క్రైమ్ చేసినట్లు. ఓకేనా, నేను క్రైమ్ చేసినట్టు. ఆ క్రైమ్కి నాకు శిక్ష ఏంటి, 3 సంవత్సరాలు జైలు శిక్ష నాకు. 3 సంవత్సరాలు. నేను నా భార్యకి కోపంలోనో ఏదో 3 సార్లు తలాక్ చెప్పేస్తే నాకు 3 సంవత్సరాలు జైలుకి గనక వెళ్తే నన్ను జైలుకి పంపించిన నా భార్యను మళ్ళీ నేను ఉంచుకుంటానా నా భార్యగా అన్నది ప్రశ్న. ఎంత మాత్రం నేను ఉంచుకోను. సరే, తన భర్త అయినా నేను 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోతే తనకు పోషణ ఎవరు? అంటే దీనివల్ల ఆ మహిళకి సంరక్షణ లభించిందా, నష్టపోతుందా అన్నది ఒకసారి ఆలోచించాలి. అంటే బయటికి ప్రజెంట్ చేస్తున్నది వేరు, ద రియాలిటీ అనేది వేరు, ద ఫ్యాక్ట్ అనేది వేరు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఒక ప్రశ్నకి ఒక మాటే సమాధానం కాదు, ఆ ఎక్స్ప్లెనేషన్ 5 నిమిషాలు పట్టొచ్చు, 2 రోజులు కూడా పట్టొచ్చు క్లారిటీ రావడం కోసం. కాబట్టి అపార్థాలు చాలా ఉన్నాయి, అపార్థాలకి కొన్ని వాస్తవాలు నేను మీకు తెలియజేశాను. చాలా సిస్టమేటిక్గా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ 4 రోజులు మాత్రం ఒక లైన్ ప్రకారం టైంకి 100% ఎక్కడ ఉన్నా సరే నమాజ్ చేయడానికి వచ్చేస్తారు. చాలా పద్ధతిగా, చాలా డిసిప్లిన్గా, రంజాన్ నెలలో చాలా డిసిప్లిన్గా ఉంటారు. అది చూసి నిజంగా వాళ్ళ నుంచి అది నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం. నిజంగా చాలా డిసిప్లిన్గా ఉంటారు. యాక్చువల్గా అది రంజాన్ నెల ఏదైతే ఉందో మేడం, రంజాన్ అనేది ఒక పండుగ పేరు అన్న ఆలోచన ఉంది. యాక్చువల్లీ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ మంత్, ఒక నెల పేరు. ఏ విధంగా అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉన్నాయో, మనం తెలుగు మాసాలు కూడా ఉన్నాయి కదా. అదేవిధంగా అరబీ మంత్స్ 12 మంత్స్లలో 9th మంత్ పేరు రంజాన్. 9th మంత్. ఆ ఒక నెలలోనే పూర్తిగా ఉపవాసాలు ఎందుకుంటారు అంటే, ఆ నెలలో ఖురాన్ అవతరించింది. ఖురాన్ అనే గ్రంథం ఏ మానవుడి రచన కాదు, అది అవతరింప చేయబడిన గ్రంథం అనమాట. అంటే పుస్తక రూపంలో కాదు, శబ్ద రూపంలో ఒక వాక్యం, మరో వాక్యం, మరో వాక్యం, శృతి అంటే శబ్ద రూపంలో అవతరించినటువంటిది. అవి దాదాపు 23 ఇయర్స్ పూర్తి ఖురాన్ అనేది అవతరించింది. ముహమ్మద్ ప్రవక్త వద్దకి దైవదూత తీసుకొచ్చి ఒక్కొక్క వాక్యం యాజ్ పర్ ద నీడ్ అవతరింపజేశారు. ఆ వాక్యాలన్నీ కూడా ఇప్పుడు ఖురాన్ రూపంలో స్క్రిప్చర్ లాగా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఖురాన్ అవతరించినటువంటి ఫస్ట్ ఏదంతా రంజాన్ నెలలో అవతరించింది. కాబట్టి ఖురాన్లోని వాక్యం ఏముంటుందంటే, సూరే బఖరా 2వ సూరాలో 185 వాక్యంలో ఉంటుంది, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరింప చేయడం జరిగింది. ఈ ఖురాన్ అనేది సత్య అసత్యాలను వేరుపరిచే గ్రంథము, స్పష్టమైన గీటురాయి. ఇది సమస్త మానవాళికి ఒక మార్గదర్శకము అని చెప్పి దాని కింద ఉంటుంది. ఈ నెలని పొందిన వారు తప్పకుండా 30 రోజులు కూడా కృతజ్ఞతాభావంతో ఉపవాసాలు ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఒక డైరెక్షన్ లభించింది, నాకు అసలు దేవుడు ఎవరు, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఎలా జీవితం గడపాలి, నాకున్న రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలియజేసింది ఒక డైరెక్షన్ దేవుడి తరఫు నుంచి వచ్చింది. ఈ గ్రంథం ఈ నెలలో అవతరించింది కాబట్టి ఈ నెలకి కృతజ్ఞతగా మీరు థ్యాంక్ఫుల్నెస్గా మొత్తం ఉపవాసం ఉండండి అని ఆర్డర్ ఉంది అక్కడ. దానికి గాను ఉపవాసాలు ఉంటున్నారు. నేను కోరుకున్నది ఏంటంటే, ఉపవాసాలు ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారో దాని మెసేజ్ ఏంటో తెలుసుకుంటే నిజంగా మారిపోతారు. కాబట్టి ఆ 1 మంత్ ఉపవాసాలు ఉంటుంది. ఖురాన్ అవతరించిన నెల కాబట్టి దానికి
కృతజ్ఞతా భావంతో దేవుడికి ఉపవాసాలు ఉంటారు. ఓకే. కానీ ఉపవాసం అనేది పర్టికులర్గా ఒక టైం అంటే ఒక డేలో ఒక గంట 2 గంటలు లేదా ఒక పూటో కాదు, తెల్లారగట్ట నుంచి మళ్ళీ నైట్ మీకు సూర్యాస్తమయం అయ్యి చంద్రుడు వచ్చేంత వరకు కూడా ఉండడం అనేది, అంటే ఇదంతా మీకు అందులో ఉందా పర్టికులర్గా? అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇస్లామిక్ టీచింగ్స్ అనేవి ఖురాన్ ప్లస్ హదీస్, ఖురాన్ ప్లస్ హదీస్ ఈక్వల్ టు ఇస్లాం. ఖురాన్ అంటే దేవుడి ఆజ్ఞలు, హదీస్ అంటే ఆ ఆజ్ఞని ఎలా ఆచరించాలని ముహమ్మద్ ప్రవక్త బోధనలు. ఓకే. అంటే ఇప్పుడు ఒక పని చెప్పాం, రికార్డ్ చేయండి అన్న ఆర్డర్ వచ్చింది, రికార్డ్ ఎలా చేయాలి? ప్రాసెస్ ఉంటుంది. నమాజ్ చేయండి అని ఆజ్ఞ ఉంది, అంటే దేవుడిని ఎలా ఆరాధించాలి? ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి అనేది హదీస్లో ఉంటుంది, ఆర్డర్స్ అనేవి ఖురాన్లో ఉంటాయి. ఈ రెండు కలిపితే ఇది కంప్లీట్ ఇస్లామిక్ టీచింగ్ అనమాట. ఉపవాసము ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఉపవాసంలో ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఉపవాసం భంగం అయిపోతుంది, ప్రతి టీచింగ్స్ కూడా సవివరంగా చెప్పబడ్డాయి. ఖురాన్ మరియు హదీస్లో వివరంగా ఉన్నాయి. అంటే అందరూ ఆ నెల రోజులు కూడా అబద్ధం చెప్పకూడదన్న అది కూడా ఒక పాయింట్ అని చెప్పాను, విన్నాను. నిజమా అండి మేడం? యాక్చువల్గా ఏంటంటే ఉపవాసం అనేది అసలు ఎందుకు ఆ 1 month ఉందంటే ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఆ 1 month ట్రైనింగ్ రిమైనింగ్ 11 months కోసం. ఓకే. ఆ 1 month ట్రైనింగ్ అనేది రిమైనింగ్ 11 months కోసం. ఆ ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు అంటే ఏది తినకూడదు, ఏది తాకూడదు, ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, అబద్ధాలు చేయొద్దు, మోసం చేయొద్దు, ద్రోహం చేయొద్దు, ఇవన్నీ కూడా చేయకూడదు అని ఉంది. ఎందుకని? ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్. నేను ఇప్పుడు మాత్రమే చేయకుండా ఉంటాను, రంజాన్ అయిపోయిన తర్వాత చేస్తాను, ఇది కాదు. ట్రైనింగ్ ఉద్దేశమే పూర్తవ్వట్లేదు కదా. కాబట్టి ఒక మనిషి ఎలా ఉండాలి, నిష్టగా ఉండాలి. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులతో కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ప్రభావం కొద్దిగా పడుతుంది. కాబట్టి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోగలాలి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలాలి. నన్ను తయారు చేసుకోవడం కోసం రంజాన్ అనేది ఒక మంత్ సిస్టమ్ దేవుడు పెట్టాడు. ఆ 1 monthలో నిగ్రహం ఉండాలి. ఎందుకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎందుకు ఆకలిగా ఉండాలి అంటే ఆకలి బాధ ఏంటో తెలియాలి. నీళ్లు దొరకకపోతే, అన్నం దొరకకపోతే ఆకలిగా ఉన్నవాడు ఎలా అలమటిస్తాడో నాకు తెలిస్తే ఆ ఆకలి తీర్చడం. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త వారు అడిగారు, ప్రశ్నించారు, ఇస్లాంలో మంచి ఆచరణ ఏంటో చెప్పండి, నేను ఆచరిస్తాను అని అడిగితే ముహమ్మద్ ప్రవక్త సమాధానం ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా పలకరించు, సలాం చేయన్నారు. ఓకే. నాకు తెలిసిన వాళ్ళకి నేను సలాం చేస్తాను, పలకరిస్తాను కాదు, తెలియని వ్యక్తికి కూడా పలకరించు అన్నారు. సలాం చేయటం అంటే నేను మీకు అస్సలాము అలైకుం అన్నానంటే దాని అర్థం ఏంటి? అస్సలాము అలైకుం అంటే సృష్టికర్తన అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ జీవితంలో వర్షించాలి అని అర్థం. ఇది పలకరింపు అంటే ఇది ఒక ప్రార్థన. నీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా పలకరించు, మొదటిది. రెండోది ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, ఇది అన్నిటికన్నా మంచి కార్యం అని చెప్పారు. ఈరోజు మేడం మన భారతదేశంలో ఒక రోజుకి 49,500 మంది పుడుతున్నారు ప్రతిరోజు, రికార్డెడ్ 49,500 మంది. చనిపోతున్న వాళ్ళు ఎంతమంది అంటే 14,500 మంది చనిపోతున్నారు. చనిపోతున్న 14,500 మందిలో 7,000 మంది ఆకలి మరణాలు. ఆకలి కారణంతో చచ్చిపోతున్న వారు 50% ఆఫ్ డెత్స్ ఆకలి కారణంగా చచ్చిపోతున్నారు. ఆకలితో అలమటించే వారు మన భారతదేశంలో. ఆకలితో నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? భారతదేశంలో 20 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారు. ఇలాంటి పరిస్థితి మన భారతదేశం ఇప్పుడు. అంటే ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే జరుగుతున్న మరణాలలో అతి ఎక్కువ రీజన్తో చచ్చిపోతున్న మరణాలు ఎందుకంటే ఆకలి మరణాలే ఉన్నాయి, చాలా పెద్ద. అందుకే ఆకలిగా ఉన్నవాడి అన్నం తీర్చాలి, ఆకలిగా ఉన్నవాడి ఆకలి తీర్చాలి. పొరుగోడు ఆకలిగా ఉంటే నేను కడుపు నిండా భోంచేస్తే అతని గురించి పట్టించుకోకపోతే నేను విశ్వాసిని కాదు, దైవధావచుడిని కాదు, నాలో ఆధ్యాత్మికత మానవత్వం లేదని అర్థం. పొరుగు ఇల్లు కావచ్చు, పొరుగు కాలనీ కావచ్చు, పొరుగు దేశం కావచ్చు, ఏ దేశం అన్న అంటే ఒక దేశం పొరుగు దేశం గురించి ఆలోచించాలి, ఒక కాలనీ పొరుగు కాలనీ గురించి ఆలోచించాలి, ఒక రాష్ట్రం పొరుగు రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఒక వ్యక్తి పొరుగు మానవుడి ఆకలి గురించి ఆలోచించాలి. ఈ టీచింగ్స్ అనమాట. కాబట్టి ఓవరాల్గా రంజాన్ అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుస్తుంది, టైం టు టైం ఎలా దేవుడిని ఆరాధించాలి, దానివల్ల డిసిప్లిన్, టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది, ఎట్లా ప్రయారిటీ మేనేజ్మెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్. ఇవన్నీ కూడా ఏదో రిచువల్గా నేను చేస్తాను, అది మంత్ అయిపోయిన తర్వాత నేను బతికేస్తానంటే అది సరైనది కాదు. నా లైఫ్లో ఉదాహరణకి రంజాన్ వచ్చి వెళ్ళింది అంటే నా లైఫ్లో మార్పు ఉండాలి, ఆ మార్పు నలుగురు గుర్తించగలగాలి. దట్ ఈస్ అ పర్పస్.
ఆ పర్పస్ అన్నది ఈరోజు కనిపించట్లేదు, కనపడాలి. అలాగే మీ ఉద్దేశ ప్రకారం అంటే మీ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. బహుభార్యత్వం అనే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? బహుభారతం గురించి సపోర్ట్ చేస్తారంటే మేడం, సిచ్యువేషన్స్ వేరియస్. దాని గురించి ఇంకా పర్టికులర్గా నేను మాట్లాడాలంటే చాలా పెద్ద సమయం పడుతుంది. దాన్ని అది ఏం మాట్లాడాలి అన్నది, ఎందుకంటే వన్ వర్డ్లో దానికి సమాధానం లేదు, వన్ వర్డ్లో సమాధానం లేదు. సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్లో ఏంటి అన్నది, ఏ సిచ్యువేషన్ బట్టి మనం దాని గురించి మాట్లాడవచ్చు. అంటే జనరల్గా మీ కమ్యూనిటీలో చాలా కామన్గా జరిగే ఇష్యూ అది, అందుకని అడుగు. చూడండి మేడం, ఒక మాట నేను చెప్తాను. బహుభారత్వం అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది. సూర నిసా 4వ సూరాలో మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, మీరు వివాహం చేసుకోవాలి అనుకుంటే ఒక వివాహం కానీ, 2 కానీ, 3 కానీ, 4 వివాహాలు కానీ అని ప్రస్తావన ఉంది. కానీ కండిషన్ ఏంటంటే మీరు న్యాయం చేయాలి అన్న కండిషన్ ఉంది. ఉదాహరణకి నేనున్నాను, నాకు ఒక భార్య ఉంది, నేను మరో వివాహం చేసుకుంటే మొదటి భార్యని రెండో భార్యకి న్యాయం చేయగలగాలి, హక్కులు సమానంగా ఇవ్వగలగాలి. మూడో భార్య చేసుకుంటే 3కి సమానంగా ఇవ్వగలగాలి, 4వ భార్య చేసుకుంటే 4కి సమానంగా ఇవ్వగలగాలి. ఒకవేళ 2 వివాహాలు చేసుకుని, 3 వివాహాలు చేసుకుని, 4 వివాహాలు చేసుకుని హక్కులు సరిగ్గా ఇవ్వలేకపోతే, నేను న్యాయం చేయలేకపోతే అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఈ మళ్ళీ ఖురాన్లో అల్లా చెప్తాడు, మీరు న్యాయం చేయలేరు, ఎందుకంటే చాలా కష్టమైన విషయం న్యాయం చేయటం అనేది. కాబట్టి సిచ్యువేషన్ వేరియస్. ఈరోజు సమాజంలో మేడం, అంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్లో? దిస్ ఇస్ మై 20th year. ఓ 20 సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు అంటే చాలా విషయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సొసైటీలో మేడం, ఈ సొసైటీలో ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ అన్నవి ఎంత కామన్గా ఉన్నాయంటే, 10 మందిలో ఒక 7గురికి 8 మందికి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తే ఆశ్చర్యం కాదు. ట్రూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనున్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక వైఫ్ ఉంది. నేను ఇంకొక అమ్మాయితోనో ఇంకొక స్త్రీతోనో ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటే నేను తనకి ఏం న్యాయం చేస్తున్నాను? ఇది అన్యాయం కదా. ఆమెకు గుర్తింపు లేదు, ఏమీ లేదు. మనం ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ ఉంటే దాన్ని సమస్యగా చూడట్లేదు అసలు. ఒకవేళ 2 వివాహాలు చేసుకుంటే అది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఒకవేళ నేను ఒక వైఫ్ ఉండి రెండో వైఫ్ నాకు కలిగి ఉండి, రెండో వైఫ్గా ఉండండి, ఇద్దరికి సమాన గౌరవాన్ని ఇచ్చుకుంటూ, సమాన గుర్తింపునిచ్చుకుంటూ, ఈమెవరు నా వైఫ్, ఆమె కూడా ఇతను నా భర్త, ఈమె కూడా నా భర్త అని చెబుతూ, అంటే ఇద్దరికి సమానమైన రెస్పెక్ట్, సమానమైన గౌరవం, సమానమైన హక్కులు, సమానమైన ఇల్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇస్తుంటే చాలా పెద్ద పాపం. కానీ ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ 2, 3, 4 పెట్టుకుంటే మాత్రం సమస్యగా దాని గురించి చర్చ చేయలేదు. నేనేమంటానంటే అందుకే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? అందుకే అంటాను మేడం, నేను ఎందుకంటే ఈ టాపిక్ అన్నది మాట్లాడాలి అనుకుంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. నేను మాట్లాడిన ఒక మాట తీసుకుని దాని మీద చర్చ చేస్తే తప్పు అయిపోతుంది, 2 మాటలని తీసుకుంటే చర్చ అయిపోతుంది. నేను ఎంత మాట్లాడినా ఈ మాట్లాడాల్సింది చాలా మిగిలే ఉంటుంది. కాబట్టి బ్రీఫ్ మెసేజ్ ఏంటంటే ఇది మేడం.